సో ఫస్ట్ ధాతువు అంటే ఏంటో మనకి చెప్పారు, అవునా? ఉమ్. ధాతువు ఏంటి, ఎలా చెప్పారు? రెండు సూత్రాల ద్వారా చెప్పారు. ఏమేమి అవి? ఉమ్, భూవాదయో ధాతవః దాతవః ఇంకోటి సనాద్యంతాః ధాతవః. ఆ, ఆది అంతం అంటున్నాం. ఎందుకు ఆది అంతము అంటే ప్రత్యయాలలో అది ఆది. సన్ అనేది ఆదిగా ఉన్నటువంటిది. అవి ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఓకే. ఆ ఆది అంటే ఏంటి? 12 ప్రత్యయాలలో ఒకటి, ఏదో ఒకటి ఎక్కడుందంట? అంతంగా ఉంది. క్లియర్? దేనికి అంతంగా ఉంది? ఏదో ఒక శబ్దానికి. ఓకే. ఏదో ఒకటి అంటే ప్రకృతిలో ఎన్ని ఉన్నాయండి శబ్దాలు? రెండు ఉన్నాయి. రెండు శబ్దాలు. ధాతువు అది ధాతువు ప్రాతిపదికము. కావచ్చు లేదా ప్రాతిపదికం ప్రాతిపదికం. కావచ్చు, అవునా? సో ప్రాతిపదికం అన్నాం మళ్ళీ ఇక్కడ, అవునా? సో ప్రాతిపదికం. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి కావచ్చు. కాబట్టి సో ఏది వచ్చినా కూడా మనకి ఏమవుతుంది? ప్రోడక్ట్ ధాతువే. ధాతువు. ఓకే. దేంతో వచ్చినటువంటి సన్తోని, సన్ ప్రత్యయాలు ఏవైతే వస్తాయో ధాతువుతో వచ్చినా అది ధాతువే అవుతుంది, ప్రాతిపదికతో వచ్చినా అది ధాతువే అవుతుంది. అది క్లియర్. ఓకే. తర్వాత ఏమన్నారు? ఏదైతే మరి అసలు ప్రత్యయం ఏంటి, అవునా? సో ఇప్పుడు ధాతువు ఉందండి. ఫస్ట్ ధాతువుని తీసుకున్నారు. ఓకే. ఉమ్. ఆ, సో ఇప్పుడు ఈ ధాతువు ఉంది. ఈ ధాతువుకి ఎవరో ఒకరు రావాలి, అవునా? దానికి పరంగానే రావాలి. ఈ పరంగా వచ్చేదాన్ని ఏమన్నారు? ప్రత్యయం. ప్రత్యయం అన్నది. అవునా? ధాతువు పక్కన ఒకటి వస్తుంది, ఒక పదం కావాలంటే ఒకటి కావాలి, ఒకటి ఏదో తింగు కావాలి. ఆ తింగుకి ఏమని పేరు పెట్టారు? ప్రత్యయం అని పేరు పెట్టారు. ప్రత్యయం. ఆ, ఎందుకు ఇది ఏం చేస్తుంది? ప్రతీయతే. ప్రతీయతే అంటే ఒక అర్థాన్ని ఇస్తుంది. ఏదైతే ధాతువు అనేది ఏదైతే ఉందో సో దానికి పూర్తిగా రూపాన్ని ఇస్తుంది, అది సౌష్ఠవాన్ని ఇస్తుంది. అర్థమైందా? సో కాబట్టి దాన్ని ఏమన్నారు? ప్రత్యయం అన్నారు. సరే, ఇప్పుడు అర్థవత్ ఏమన్నారు? అర్థవంతమైనది. ఇది అర్థవంతమైనదేనా కదా? భూ అన్నాను నేను. భూ అంటే ఏమన్నా అర్థం కనిపిస్తుంది అందులో? ఉండటం అని చెప్పుకున్నాం మనం, అవునా? భూ అంటే ఉండటం, ఒక అర్థం ఉన్నది, ఉందా? మరి ప్రత్యయం, ప్రత్యయంలో ఏమేమి వచ్చాయి? ఇక్కడ 4 విషయాలు వచ్చాయి. ఏమని? తీ అని వచ్చింది. ఓకే. ఈ తీ ద్వారా ఏమర్థమైంది? కాలము అర్థమైంది. ఓకే. తీ ద్వారా ఏమర్థమైంది? కాలము అర్థమైంది. తర్వాత ఏమర్థమైంది? వచనము పురుష అర్థమైంది. పురుష వచనం. ఈ 3 లింక్ ఉన్నాయి దానికి, అవునా? సో అంటే ప్రత్యయములో మనకి ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి, అవునా? కాబట్టి అర్థాన్ని ఇచ్చిందా? అర్థాన్ని ఇచ్చింది. ఇచ్చింది. అంటే ఈ రెండు కూడా అర్థవంతమైనవే, అవునా? అర్థవంతమైనటువంటి ఆ రెండింటిని వదిలేసి, ఓకే, అధాతురప్రత్యయ, అవునా? అధాతురప్రత్యయ అంటే ఏంటి? అధాతు అప్రత్యయ, ఈ రెండు కాదు అని చెప్తున్నారు. ఇంకా మిగిలింది ఏముందండి ప్రకృతిలో? ఏదో ఒక శబ్దం మిగిలింది, ప్రాతిపదికం. ఏదో ఒకటి మిగిలి ఉంది. సో దానికి ఏమని పేరు పెట్టారు? ప్రాతిపదికం. అర్థమైందా అండి? ప్రత్యయ ప్రాతిపదికం. క్లియర్? ఉత్తమం. సో ఇది అర్థవంతమైంది, ఇది అర్థవంతమైంది, అర్థాన్ని ఇస్తుంది అక్కడ, అవునా? ఈ రెండింటిని కలిపితే ఒక మొత్తం శ్రేష్టమైన పదం వచ్చేసింది, కంప్లీట్ గా ఉన్నటువంటి పదం వచ్చింది. అది కాకుండా, అవి కాకుండా అర్థవంతమైనయే ఉండాలి మరి. ఇవి రెండు కూడా అర్థవంతమైనవే, అందుకని వాటిని వదిలేశారు. అర్థమేనా? సో అర్థవంతంది కాకపోతే మళ్ళీ చెప్పాల్సిన పని లేకుండే వాటితో, అవునా? అర్థవంతమైనవి ఏవైతే ప్రకృతిలో మనకు ఉన్నాయో ఆ రెండింటినీ వదిలేసి మిగిలిన ఏదైతే ఉందో అది ప్రాతిపదికం. అర్థమైనా? సో ఇప్పుడు నేను అరటిపండు తింటున్నాను. తింటుంటే దాని లోపలిది తింటున్నాను నేను, అవునా? సో లోపలిది తింటున్నాను కానీ బయట తినట్లేదు, అవునా? ఏదైతే నేను తినడం లేదో అది తొక్క అని చెప్పాను నేను, అవునా? అట్లాగే ఏదైతే అర్థవంతమైన రెండు శబ్దాలున్నాయో వాటిని వదిలేసి, అర్థమైనా? అర్థవంతమైన రెండు శబ్దాలను వదిలేసి, అవేమేమి వదిలేయమన్నారు? ధాతువుని వదిలేయు, అధాతు కాదు అన్నారు, ధాతువు కాదు అన్నారు, అవునా? అర్థవత్ ఫస్ట్ ఏం చెప్పారండి? అర్థవత్ అంటే అర్థవంతమైనటువంటి, ఓకే, అర్థాన్ని ఇస్తున్నటువంటి, అర్థవంతమైనటువంటి అంటే ఇప్పుడు ఇవి ధాతు అనేది అర్థవంతమైందేనా కదా? అవును. అందుకనే దాన్ని వదిలేయు అన్నారు. అర్థమైనా? ఇది అర్థవంతమైంది కాబట్టి వదిలేయి అన్నారు.
సో మనం అర్థవంతమైనవి అనేసరికి మనం అది కూడా తీసుకుంటాం. దీన్ని ప్రాతిపదికం అనుకోవచ్చు కదా అంటాం మనం. అంటామా లేదా? అవును. అంటాం. అందుకని మహర్షి ఏమన్నాడు, ఇది అర్థవంతమైంది కరెక్టే, అందుకనే నేను వదిలేయమంటున్న దాన్ని. ఆ, అది తర్వాత తర్వాత ఏమన్నారు, ప్రత్యయము. అవునా, అది కూడా అర్థవంతమైందే, అందుకని అప్రత్యయ. ఇది ప్రత్యయం తీసుకోకు, వద్దు, ఇది వద్దు. అధాతు, ధాతు కానిది, న ధాతు అధాతు, అప్రత్యయ, న ప్రత్యయ అప్రత్యయ. అర్థమైందా? సో ఈ రెండు వద్దు అన్నారు. ఇంకా మిగిలింది ఏంటి? ఏదైతే ఉందో, మిగిలినది ఏదైతే శబ్దం ఉందో అదే ప్రాతిపదికం. ఓకే, మిగిలినది ఏదైతే ఉందో అది ప్రాతిపదికం. మరి దీంట్లో అర్థం ఉందా? ఉంది, అర్థవంతమైందే ఉండాలి మరి. అర్థమైందా? అది కూడా అర్థవంతమైందే, ఈ అర్థం లేకుండా లేదు. క్లియర్? సో ఇది అర్థవంతమైందే. అర్థవంతమైంది కాకపోతే మళ్ళీ దీన్ని తీసుకునే వాళ్ళం కాదు. ఓకే, అదనమాట. మరి అంటే ఇప్పుడు చా ఉంది. అర్థవంతమైనది అది ధాతువు, అదే కావద్దు, ధాతువు వద్దు, మళ్ళీ ప్రత్యయము వద్దు. అంటే ఇప్పుడు నేను తిప్ అని తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఇదేంటి, మనం పేర్లు పెట్టుకున్నాం దానికి ఆల్రెడీ కదా, అది ప్రత్యయము. సో కాబట్టి ఇది ప్రాతిపదికం కాదు. అవునా? సో ఇప్పుడు పట్ అనేది ఉంది, ఇదేంటి, దీనికి ఒక పేరుంది, ధాతువు అని పేరు ఉంది, కాబట్టి ఇది ప్రత్యయము కాదు, ప్రాతిపదికము కాదు. అవునా? సో మరి రామ అని ఉంది, దీనికి ఏం పేరుంది? ఏమీ లేదు, కాబట్టి ఇది ప్రాతిపదికం. ఇది మనకి రామ అనేది ప్రత్యయము కాదు, ధాతువు కాదు, కానీ రెండు కలిసి ఉన్నటువంటిది. అది ఏమేం కలిసి ఉంది? ధాతువు కలిసి ఉంది, ప్రత్యయము కలిసి ఉంది అక్కడ, కానీ పదం కాలేదు. అర్థమైనా? సో రమ్, రమ్ అనేది ఏం ధాతువు? అది రమ్ అనే ధాతువు ఉంది, అదొక ధాతువు. సో దానికి ఒక ప్రత్యయం కలిసింది, ప్రత్యయం కలిసి రామ అనే శబ్దం ఏర్పడింది. ఈ శబ్దం ఏర్పడిన దాన్ని ఏమన్నాం? ప్రాతిపదికం అన్నాం. అంటే ఒక్కొక్కటిగా లేదు అది, ఇది ధాతువు కాదు, ఇది ప్రత్యయము కాదు, కానీ రెండు కలిసి ఉన్నటువంటిది. రెండు కలిసి ఉండొద్దు అని చెప్పలేదు కదా, ధాతువు అయి ఉండొద్దు, ప్రత్యయం అయి ఉండొద్దు అన్నారు. అర్థమైనా? సో ఇది ధాతువు కాదు, మరి ప్రత్యయము కాదు, రెండు కలిసి ఉన్నటువంటిది అది. సో అది ప్రాతిపదికం. అర్థమైందండి. మూల రూపం ప్రాతిపదికం. సో ఇప్పుడు మూల రూపం, ఇప్పుడు రామ అనేది మూల రూపం ఇప్పుడు ఇంకా కదా. సో దేనికి మూలము? ప్రాతిపదికానికి మూలం. అవునా? సో అదనమాట. సో ప్రాతిపదికానికి మూలం. సో మరి ఇది ఎలాంటిది? అకారాంతం. దీనివల్ల ఏమర్థమవుతుంది మనకు? రూపాలు ఎలా వస్తాయి? అకారం అయితే ఏంటి, ఈకారం అయితే ఏంటి, ఉకారం అయితే ఏంటి. అచ్చులు అజంతాలలో ఏమేం గమనిస్తాము? అకార, ఇకార, ఉకార, రికార, రికార, ఏకార, ఓకార, ఐకార, ఔకార. సో ఇవి మొత్తం ఎన్ని? 9 అచ్చులు గమనిస్తాము. తర్వాత హల్లులను చూసుకుంటే 33 హల్లులు ఉండే స్కోప్ ఉంది. అవునా? సో దీన్ని ఏమని చెప్పారు? మళ్ళీ 2 విధాలుగా విభజన చేయడం జరిగింది, అచ్చులని, హల్లులని. అజంతాలకి ఒక రూల్ ఉంటుంది, హలంతాలకి ఒక రూల్ ఉంటుంది. ఓకే, సో ఈ విభజన మనకు అర్థమైంది అనుకోండి, తొందరగా మనము గ్రాస్ప్ చేయగలుగుతాం. అందుకని ఈ విభజనలు, తర్వాత దాంట్లో ఏమేమి ఉంటాయి, ఇందులో ఏముంటాయి, ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా నేర్చేసుకోవాలి. సో ఇది బాగా గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు మనకి ఇంకొకటి వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ టైం మనం ఏం చేయాలి? వీటిని పట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి భవతి అనేది ఉంది. ఏముంది? భవతి. ఈ భవతి అంటే అర్థాలు ఏమేమి వస్తాయి చెప్తారు ఎవరైనా? భవతి అంటే ఇప్పుడు ఒక క్రియలో కనిపిస్తున్నాయండి, ఉంటున్నాడు. తింగ్ ప్రత్యయం కనిపిస్తుంది, క్రియ ఉంది. తర్వాత వికరణ ప్రత్యయం ఒకటి ఆ కనిపిస్తుంది, భూ అనే ధాతువు కనిపిస్తోందండి. ఏమేమన్నారు? తింగంత ప్రత్యయం ఉంది. సో అంటే కాదు, భవతి అనే రూపం అంతే, ఇదే రూపం, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. దాని అర్థం ఏంటిది? ఉంటున్నాడు అంటే ఉంటున్నాడు. నెక్స్ట్
ఆ? శబ్ద రూపాలలో ఎక్కడ వస్తుంది అది భవతి 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 భవత్ ఉమ్, ప్రథమ పురుష ఏకవచనంలో వస్తుంది. శబ్ద రూపాలంటే ఉమ్. సో భవత్ అనేది ఒక స్త్రీలింగమే కదా. శబ్దం అవును, అందులో ఆహా. స్త్రీలింగంలో వస్తుంది. స్త్రీలింగంలో కాదు పుల్లింగంలో. సో భవతి అవును. సప్తమి విభక్తిలో వస్తుంది. అంటే ఏంటి? ఉమ్. అతనిలో. ఏంటండి? ఉమ్. అతనిలో ఆహా, అతనిలో భవతి శబ్దానికి ఓకే అతనిలో అని శత్రుంత కాదు కానీ రూపాల యాక్చువల్గా మీలో అన్నమాట. ఏంటిది? మీలో. ఆప్ అంటాం చూడండి, అది ఉమ్. ఆప్ అనేది రెస్పెక్ట్ఫుల్ వర్డ్ ఏదైతే అంటే ఉందో ఆప్. మీలో. అంటే ఇప్పుడు భవన్ కి చెప్పినట్ట అండి మీరు భవాన్ భవత్ భవత్ భవతి భవాన్. భవాన్ అవునండి, అదే భవతి శబ్దానికి భవాన్ కదా. అంతే. ఆ సో దాని భవాన్ అర్థాలు భవతి అంటే అప్పుడు గమనించండి. సప్తమి వస్తుంది. ఉమ్. సో ఏది వస్తుంది అట్లా కాకుండా మీరు భవతి అనేది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అది చెప్పండి నాకు అట్లా. ఆ, ఆ. ఇది శత్రుంతం సప్తమిలో కనిపిస్తుంది, సప్తమి ఏకవచనం. ఆ, సప్తమి ఏకవచనంలో కనిపిస్తుంది. అర్థమేనా? ఆ, తర్వాత ఆ. ఇంకెక్కడ కనిపిస్తుంది భవతి అనేది? ఇంకేమేమి అర్థాలు ఉంటాయి? భవతి ఉమ్, భవతి ద్వితీయ విభక్తి ఉమ్, ఏకవచనం. ఉహు, ఉహు, ద్వితీయ బహువచనంలో భవతః. ఉహు. భవతః అండి ఉమ్, శత్రుంతంలో రాదు, భవతి రాదు ఉమ్, ఎక్కడ. ఉమ్. ఓకే, అర్థమైందా? ఉమ్, ఉమ్, ఇదన్నమాట. అంటే మనకి రెండు అర్థాలు కనిపిస్తాయి. సో కాబట్టి మనం ఏం ఉమ్, చేయాలి? సో ఫస్ట్ మనం ఎక్కడ నేర్చుకున్నాం అది, ఉమ్, అవునా? ఉమ్. ఫస్ట్ క్రియలో నేర్చుకున్నాం మనం. భవతి అనే అవునండి. శబ్ద రూపాన్ని మనం ఫస్ట్ వెంటనే తీసుకురారు. తర్వాత ఉమ్. ఇంకొకటి మనకు కనిపిస్తుంది స్త్రీలింగంలో. ఏమని? భవతి. ఆ, ఏంటండి? అది ఈకారాంతం అండి, ఆ. ఈకారాంతం. సో ఇప్పుడు మీరు ఇక్కడ సరిగ్గా చేయలేదనుకోండి, ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుందా? అవునండి. వస్తుంది. సరే, ఇప్పుడు ఈ రూపం మీకు తెలియలేదు, భవతి అనేది అలా ఉంటదని తెలియలేదు. సో భవతీం అన్నాము. ఈ తీం ఉండేసరికి ఏమైపోయింది? నపుంసకలింగం అని అనుకుంటారా? అనుకుంటారండి, ఆ ద్వితీయాలో ఉందని తెలియదుగా. ఆ, అర్థమైందా? అందుకని ఫస్ట్ ఉమ్, మూల రూపం, మూల శబ్దం అని నేను అంటూ ఉంటాను. అర్థమైందా? ఉమ్, సో మూల శబ్దాన్ని గమనించండి. మూలములో ఏముంటుంది అది. ఓకే, మూలం మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. భవతి అంటే మూలంలో ఏంటది? అతడు ఉంటున్నాడు, లేదా ఉమ్, ఇంకోటి ఏంటి? మీలో, మీలో అన్నమాట. అవునా? ఉమ్, సో ఇప్పుడు ఉమ్. భవతి అనేది మనకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు భవతి అవును. అంటే నపుంసకలింగం అనుకోవడానికి స్కోప్ ఉందా? లేదండి. లేదు, అసలే లేదు. ఆహా, లేదు. అవునా? సో అదనమాట. ఇప్పుడు మనం ఇది నేర్చుకోవడమే తప్పుగా నేర్చుకున్నాము, అసలు గమనించలేదు. అప్పుడు ఏమైపోయింది? భవతి అనేసరికి ఇది నపుంసకలింగం, ప్రతిదీ నపుంసకలింగం లాగా కనిపిస్తుంది. అర్థమైంది? అవును. సో ఇప్పుడు రామం అవును. అన్నాను నేను. రామం అంటే నపుంసకలింగమే కదా, మకారం కనిపిస్తుంది కదా. అవునవును. అది. సో ఆ కన్ఫ్యూజన్లు ఎవరికి ఉంటాయి? అదే నేర్చుకునే వాళ్ళకి ఇది స్టార్టింగ్ లో శబ్దం. అది ఉంటుంది. అవునండి. ఉమ్, అన్నిట్లో మకారమే కనిపిస్తుంది మరి, అవునా? అవును. సో నదీం అంటున్నాము, పార్వతీం అంటున్నాము. అరే ఇవన్నీ ఉమ్, నపుంసకలింగాలే కదా. కాదండి, ఉమ్, ఫస్ట్ పదం నేర్చుకోవాలి. ఫస్ట్ పదం ఏంటి? ఉమ్, పార్వతీ. సో అలా. అవును. సో వాటిని మనము ఐడెంటిఫై చేసి దాన్ని పట్టుకోగలగాలి. ఉమ్, సో అప్పుడు ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ రాదు అక్కడ. సో ఇక్కడ నువ్వు అవును. ఏం చేస్తున్నావు, ఏం గమనించాలి అప్పుడు? అది కాదు, ఇంకా తెలిసిపోయింది మనకి, ఆ లింగం ఏంటో తెలిసిపోయింది. అది వేరే ఉమ్, ఫామ్ లో ఉంది అనేది అర్థం చేసుకోవాలి అక్కడ. ఉమ్, అర్థమైనా? సో ఫామ్ ఏంటి? అవును. విభక్తుల గురించి మనం చెప్పుకున్నప్పుడు మనకి అది తెలుస్తుంది. సో కానీ ఫస్ట్ ఉమ్, ఏంటి? అది వేరే ఫామ్. ఇప్పుడు ఇది మాత్రం, ఇది నాకు కన్ఫామ్. ఉమ్, సో అది అవును. అవును. వేరుగా వస్తుంది, దాని అర్థం వేరుగా ఉండొచ్చు. ఆ ఉమ్. ఎస్టిమేషన్ మనకి ఇమాజినేషన్